అభ్యాస యోగమే. నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావనుకో, 2 గంటలు అయిన తర్వాత ఆ పని మానివేసి ఒక్క నిమిషం సేపు కళ్ళు మూసుకొని నీకు అభిమానమైనటువంటి భగవన్నామాన్ని 1/2 నిమిషం సేపు భావన చెయ్యి. కళ్ళు తెరు, తిరిగి మళ్ళీ నీ పని చేసుకుంటూ ఉండు. తిరిగి మళ్ళీ 2 గంటల అనంతరం మళ్ళీ నేత్రమును బంధించు. ఈ పవిత్ర నామాన్ని 1/2 నిమిషం సేపు మాత్రమే భావన చెయ్యి. మళ్ళీ 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి అది పని చేస్తూ ఉంది. 2 గంటలకు 1 నిమిషం సేపు అట్లా చేయడం వల్ల నీకు వచ్చే నష్టమేమీ లేదు బాహ్య జీవితంలో. కానీ ఆంతరిక జీవితంలో ఎంతో మార్పు కలుగుతుంది. నిద్రపోయే ముందు భగవద్భావం చేసి నిద్రపోతే నిద్ర సమయంలో అంతా మనసు భగవత్పరమైపోతూ ఉంటుంది. ఇటువంటి ఉపదేశాలు ఎంతమందో వ్యాఖ్యానకర్తలు తెలియజేశారు మనకు. కనుక నిత్యయుక్త ఉపాసతే, 24 గంటలు దైవీభావంతో ఉండడం కష్టసాధ్యమైంది కాదు, అది సులభమే అంటూ భగవద్గీత యొక్క వ్యాఖ్యానకాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. 3వ చూద్దాం. శ్రద్ధయా పరయోపేత అన్నాడు. పరమశ్రద్ధతో కూడి నువ్వు చేయవలసింది. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయతు అసతు ఇది ఉచ్యతే పార్థ నచతతు ప్రత్యనో ఇహ అని భగవంతుడు 17వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో హెచ్చరిక చేశాడు. శ్రద్ధారహితంగా నువ్వు ఏమి చేసినప్పటికీ అది వ్యర్థం. 1 కోటి రూపాయలు దానం చేసినా శ్రద్ధ లేకుండా అది నిష్ఫలమైపోతుంది. కాబట్టి శ్రద్ధావంతుడైన చెయ్యన్నాడు. శ్రద్ధ అంటే ఏమిటి? గురువాక్యములందు, వేదశాస్త్రములందు పరిపూర్ణమైన విశ్వాసం ఏదైతే ఉందో దానికి శ్రద్ధ అని పేరు. దానికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీత చెప్తుంది. ఎవడు శ్రద్ధావంతుడై ఉంటాడో వాడికే జ్ఞానం. అశ్రద్ధగా నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా, తపం చేసినా, యాగం చేసినా, యజ్ఞం చేసినా, దానం చేసినా, పూజ చేసినా, అభిషేకం చేసినా, ఏమి చేసినప్పటికీ నిష్ఫలం అన్నది పేరు. ఏమి చేశావందు కాదు ప్రశ్న. భగవద్గీతలో కథం అని ప్రశ్న. కథం అంటే హౌ టు డూ, ఎలాగ చెయ్యాలో చెబుతుంది భగవద్గీత. ఏమి చేయాలని కాదు, ఏమి చేసినా భగవంతుని పొందవచ్చు. అయితే ఆ విధానాన్ని బట్టి అనుష్ఠానం చేయమని గీత యొక్క ప్రబోధం. శ్రద్ధావంతుడు ఏంటి చేయవలసింది. అశ్రద్ధగా చేసిన దానివల్ల ఫలం శూన్యం. కావున భక్తి యొక్క 3వ లక్షణాన్ని చెబుతూ శ్రద్ధయా పరయోపేతాః, విశేషమైన శ్రద్ధతో కూడి ఆ పని చేయవలసింది. శ్రద్ధ లేకుండా చేశావా దానివల్ల ఫలం శూన్యం. దీనికి ఎన్నో ఉదాహరణలు మనకు చెప్పుకుంటూ వచ్చారు పెద్దలైనటువంటి వ్యాఖ్యానకాలు. ఒక మధ్యమే ఉదాహరణ మనకు చేస్తాను. శ్రద్ధ అంటే ఎట్లా ఉంటుందో ఒక మహావ్యాఖ్యాత ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు గంగా నదికి పుష్కరం వచ్చింది, కుంభమేళా ఉత్సవం. ప్రయాగ క్షేత్రానికి లక్షకులది సాధకులు, భక్తులు ప్రయాణమైపోయి గంగా స్నానం చేస్తూ ఉన్నారు. ఒక రోజున పార్వతీ పరమేశ్వరుడు విమానంలో కూర్చుని ఆ ప్రదేశమంతా పర్యవేక్షణ చేస్తున్నారంటూ కథ చెబుతుంది మనకు. పార్వతి అంటోంది, పరమేశ్వర, ప్రయాగ క్షేత్రరాజ్యం కదా భారతదేశంలో, లక్షకులది భక్తులు స్నానం చేస్తున్నారు, ఎంత పుణ్యాత్ములు వీరు, వీరందరికీ కూడా కైలాసానికి రావాల్సిన వాళ్ళే కదా అని ఆనందంగా చెబుతూ ఉందిట. పరమేశ్వరుడు అంటాడు, పార్వతి చూద్దాంలే అని ఏదో నెమ్మదిగా చెవిలో చెప్పాడంటూ కథ చెబుతుంది. కొద్ది నిమిషాలలో పార్వతి యవ్వనవతి అయినటువంటి స్త్రీ రూపాన్ని ధరించింది. పరమేశ్వరుడు వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని ధరించాడు. అతను మరణించినట్టుగా నటిస్తున్నాడు. మరణించినటువంటి భర్త యొక్క శిరస్సు తన ఒడిలో ఉంచుకొని ఆ యువతి దీర్ఘంగా విలాపనం చేస్తున్నది. అయ్యో, నా భర్త చనిపోయాడు, ఎవరైనా సరే వచ్చి ఒక్కసారి నా యొక్క భర్త యొక్క శరీరాన్ని స్పర్శ చేస్తే ఇతడికి జీవం మళ్ళీ వస్తుంది, నాకు పతిభిక్ష పెట్టవలసింది అని చెప్పి విపరీతంగా దుఃఖిస్తూ ఆక్రమణం చేస్తోంది అంటూ కథ చెబుతున్నాడు. లక్షకులది సాధకులు వచ్చి స్నానం చేసి పోతున్నారు. ఆ తల్లి యొక్క ఆక్రమణ అందరూ వింటున్నారు. అయ్యో పాపం, అయ్యో పాపం అంటూ వినివిని వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఒక్కరు సాహసించి ఆ శరీరాన్ని స్పర్శ చేయటం లేదు. ఆమె అంటోంది, ఒక్కసారి శరీరాన్ని ముట్టుకోండి చాలు, ఇతను లేచి కూర్చుంటాడు, ప్రాణం పోయండి. పతివ్రత అయిన స్త్రీ ఎవరైనా వచ్చి ఒక్కసారి ముట్టుకోండి, ఎవరైనా ఒక భక్తుడు వచ్చి ముట్టుకుంటే చాలు. ఒక భక్తురాలు వచ్చి ఒక్కసారి నా యొక్క పతి యొక్క శరీరాన్ని స్పర్శ చేస్తే
ఇతనికి మళ్ళీ ప్రాణం వస్తుంది. ప్రతిదీక్ష కట్టండి నేను వివరిస్తున్నాను. సీత సావిత్రి దమయంతి శీలవతుల పూత పూదాంబుజాత పవిత్ర భూమి. భరత వర్షం గానం చేస్తున్నానే. సీత సావిత్రి దమయంతి శీలవతుల పూత పాదాంబుజాత పునీత భూమి. ఇటువంటి భారతదేశంలో ఒక పతివ్రత లేదా, ఒక భక్తుడు లేడా? ఒక భక్తుడు లేకపోయిందా భారతదేశంలో? ఎవరైనా వచ్చి ఒక్కసారి నా యొక్క భర్త యొక్క శరీరాన్ని స్పర్శ చేయండి, ప్రాణభిక్ష పెట్టండి అని ఏడుస్తూ ఉంటే చూచేవారే తప్ప, అయ్యో అయ్యో అని చెప్పి నోటితో పలికేవారే తప్ప ఒక్కరు సాహసం లేదు. కారణం ప్రతివారికి భయం. ఏమో తీరా ముట్టుకుంటావేమో, అతను లేచి కూర్చున్నాడా బాగానే ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది, వీడు పరమచండాడురా, వీడు మహాపాపిరా, అందువల్ల వాడు లేవలేదు అని చెప్పి అందరూ ఇతన్ని నిందిస్తారు. ఎందుకు వచ్చింది నింద నాకు అని మౌనంగా ఎవరు మట్టి వారు పోతున్నారు. సంధ్యా సమయం అవుతోంది. సూర్య భగవానుడు పడమటి కొండ మీదకి వాలిపోతున్నాడు అరుణారుణ రాగాలుతో. ఆ సమయంలో ఒక చండాడు పరుగు పరుగును వస్తున్నాడంటూ కల తిరుగుతుంది. ఆక్రందన విన్నాడు. ఏమి, ఒక భక్తుని యొక్క స్పర్శ చేస్తే ఆమె భర్తకు ప్రాణం వస్తుందా? సరే, నేను చండాలను అయితేవుగాక, పవిత్రమైన ఏకాదశి మహాపర్వదినం ఈనాడు, అందులో సంధ్యా సమయం. పైగా క్షేత్రరాజమైన ప్రయాగ, గంగలో స్నానం చేస్తే పాపం ఎక్కడ ఉంటుంది మనకు? పురాణం చెప్పింది, శాస్త్రం చెప్పింది, గురువులు చెప్పారు. గంగలో మునిగితే చాలు, ఆ సమస్త పాతకాలు గంగామాత స్వీకరించి తీసుకుపోతుంది అని చెప్పి. నేను పవిత్రుని అయిపోయానంటూ గంగలో ముమ్మారు మునిగి కట్టేవాడు. మునిగి వచ్చి ఆ భగవంతుని భావన చేస్తూ ఒక్కసారి ఆ పతివ్రత దగ్గర నిలిచి ఆయన భర్త యొక్క శరీరం మీద చేతితో తట్టాడట. తటాలు లేచి కూర్చున్నాడంటూ కలుపుతుంది. పార్వతీ పరమేశ్వరుని చేసుకుని రూపాన్ని ధరించారని, పార్వతీ చూచావా ఎంతమంది వస్తారంటావు మనకి కైలాసానికి అని చిరునవ్వు నవ్వాడని కలుగుతుంది. సారాంశం శ్రద్ధ, పూర్ణమైన విశ్వాసం. గంగలో స్నానం చేస్తే పాపం పోతుంది చదువుకున్నామే తప్ప ఆ పూర్ణ విశ్వాసం లేదు. అటువంటి పూర్ణ విశ్వాసం భగవంతుని ఉంటేనే భక్తి అవుతుంది. ఆ విశ్వాసం లేకుండా నువ్వు ఏ కర్మ చేసినప్పటికీ నీ భక్తి యొక్క సాంప్రదాయం కాదంటూ భగవద్గీత మనకి హెచ్చరిక చేస్తుంది. శ్రద్ధ, కర్మలు చేసేవారు అనేక లక్షల మంది కనపడతారు వర్తమాన కాలంలో. కర్మలు కాదు కావలసింది, ఆ కర్మకు వెనకాల ఏముండాలయ్యా? పూర్ణమైన విశ్వాసం ఉండాలి. పూర్ణ విశ్వాసంతో కర్మ చేస్తేనే ఆ కర్మ మహాఫలాన్ని ఇస్తుంది. కానీ విశ్వాసం లేకుండా ఎంత కర్మ చేసినప్పటికీ కూడా ఎటువంటి మహమ్మను కాదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీత హెచ్చరించింది. ఎంత స్వల్పమైనటువంటి కర్మ నువ్వు చేసినా అది భగవదర్పిత భావంతో శ్రద్ధాపూర్వకంగా నువ్వు చేయగలిగితే అది నిన్ను మహాభయం నుండి కూడా కాపాడుతుంది. అనగా జనన మరణ క్లేశ పరంపరను నిన్ను కాపాడుతుంది. ఆ శ్రద్ధాభక్తులు లేక బాహ్యంగా ఎంత గొప్ప కర్మని మనుషులు అనుకున్నప్పటికీ అది పూర్ణ ప్రయోజనాన్ని చేకూర్చలేదంటూ శాస్త్రం చెబుతుంది. మరి ఉదాహరణ భావన చేద్దాం. కారణం భక్తి యొక్క తత్వాన్ని మర్చిపోయాం మనం. భక్తి అంటే బాహ్య వస్తువుల యొక్క ఆడంబరం అనేది సామాన్యంగా ప్రజల యొక్క దృష్టి. ఆ దృష్టి పోవాలంటూ భగవద్గీత చెబుతుంది. బాహ్యమైంది కాదురా, ఇది అంతర్గతమైంది అని చెప్పడమే భగవద్గీత యొక్క తాత్పర్యం కనుక మరి ఉదాహరణ చూద్దాం. గంగా నదీ తీరాన్న ఒక చిన్న పల్లెటూరు ఉందంటూ రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామికి ఈ కథ చెబుతూ ఉన్నాడు. చెప్పేవాడు పరమహంస, వినేవాడు అంతకంటే పరమహంస అయిన వివేకానంద స్వామి. ఆయన శిష్య బృందాన్ని చెబుతున్నాడు ఈ కథ. గంగకు అవతల పడిన చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ గొల్ల పిల్లలు పాలు అమ్ముకోవడం వ్యాపారం చేస్తూ ఉంటారు. గంగా నది దాటి వచ్చి సమీపం ఉన్నటువంటి గ్రామాల్లో పాలు అమ్ముకొని తిరిగి గంగను దాటి వారి పల్లెటూరికి వెళ్ళిపోతూ ఉంటారు. అది వాడి నిత్య కృత్యం. గంగను దాటి వచ్చి ఒకనాడు ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఒక గురువు గారి ఇంట్లో పాలు పోస్తూ ఉన్నారంటూ రామకృష్ణ పరమహంస కచ్చెబుతున్నాడు. ఆ గురువు ఏం చేస్తున్నాడు? పొద్దున్నే లేచి తులసి రామాయణం ప్రవచనం చేస్తున్నాడు. అనేక మంది భక్తులు కూర్చుంటారు అక్కడ. తులసి రామాయణాన్ని మనోహరంగా అద్భుతంగా గానం చేస్తూ వ్యాఖ్యానం చేసి చెబుతూ ఉంటాడు. ఒకరోజు ఈ పిల్లలు వచ్చే సమయానికి ఆయన చెబుతూ ఉన్నాడు. ఆనాడు రామనామంలో ఉండే గొప్పతనాన్ని గురించి గానం చేస్తున్నాడు ఆ పండితుడు. రామనామం యొక్క
స్మరణ చేత, భావన చేత, చింతన చేత హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన మహాసాగరాన్ని దాటిపోగలిగాడు అంటూ రమణీయంగా తులసీదాస్ యొక్క వర్ణనంతా చూపిస్తున్నాడు. ఆ గొల్లభామలు విన్నారు, అబ్బా రామనామం అంత గొప్పదా, అయితే ఈ రామనామాన్ని మనం గానం చేసుకుంటాం గంగని కూడా దాటుకోగలం, మనకి పడవ ఎందుకు అనుకున్నారు వాళ్ళు. వెంటనే పాలు విక్రమం అయిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ఆ బుట్ట నెత్తి మీద పెట్టుకుని రామనామాన్ని గానం చేసుకుంటూ చరచరా నడిచిపోయారయ్యా వివేకానంద, విను ఈ కథ అన్నాడు. నడిచిపోయారు వాళ్ళు. మర్నాడు తిరిగి పాలబుట్ట నెత్తి మీద పెట్టుకుని చరచరా నడిచి గురువు గారి ఇంటికి వచ్చి పాలు పోస్తున్నారు. ఆ గురువు అంటాడు, అమ్మా ఈవేళ మిక్కిలి ఎక్కడ వచ్చారేంటి పాలు పోయడానికి అన్నారు. స్వామి దయ, రోజు పడవ మీద రావాల్సి వచ్చేది, ఆ పడవ సకాలంలో ఉండేది కాదు, అందువల్ల ఆలస్యం అవుతోంది. పైగా పడవాడికి పావలా ఇస్తేది కానీ దాటించేవాడు కాదు గంగని. ఈనాడు పావలాతో నిమిత్తం లేదు, పెండ్రాలే వస్తున్నాము, కారణం మీరు ఇచ్చినటువంటి మంత్రోపదేశం అన్నట్టు. వాడు ఏమి చెప్పానమ్మా మీకు, మంత్రం ఏమి చెప్పలేదు అంటాడు గురువు. నిన్న చెప్పారు కదండి స్వామి, హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన మహాసాగరాన్ని రామనామాన్ని గానం చేసుకుంటూ దాటి వచ్చేసాడు చెప్పారు. గంగ ఎంత వెళుతుంది, ఇక్కడ 4 పర్లాంగుల కంటే ఎక్కువ వెళుకోలేదే, మేము దాటలేమా అని పవిత్రమైన యొక్క మంత్రం ఏదైతే ఉందో రామమంత్రాన్ని గానం చేసుకుంటూ చెరచెరా నడిచిపోయామండి, చెరచెరా నడిచి వచ్చామండి ఈవేళ. పరమాశ్చర్యం పొందిపోయాడు గురువు. అబ్బా అట్లా చేశారా మీరు, అయితే నేను కూడా వస్తాను, మీ గ్రామానికి తీసుకొని పండి అని చెప్పాడు. వెంటనే ఆయన బయలుదేరాడు. ఈ బాలికల ముందు నడుస్తున్నారు రామనామం చేసుకుంటూ, గంగ మీద చెరచెర నడిచి వెళ్ళిపోతున్నారంటూ రామకృష్ణ చెబుతున్నాడు. ఇక గురువు గారు గంగ ఒడ్డుకి వచ్చి కాలు పెట్టాడు, కాళ్ళు తడుస్తున్నాయి. అయ్యో తడుస్తున్నాయే కాళ్ళు అనుకున్నాడేమో, 4 అడుగులు ముందుకు వేశాడు, మోకాళ్ళ వరకు వస్తున్నాయి గంగాజలం అనుకున్నాడు. ఏమిది ఆశ్చర్యం అని మళ్ళీ 4 అడుగులు ముందుకు వేశాడంటూ కథ. నడుము వరకు వచ్చాయి నీళ్లు, ఇంకా 2 అడుగులు వేసి చూద్దామన్నాడు, శిరస్పర్యంతం వచ్చేస్తున్నాయి, మన వల్ల కాదురా అంటూ వెనక్కి తిరిగి వచ్చాడట. ఆ గోపిక, ఆ బాలురు ఉన్నారే, ఆ బాలికను వెనక్కి తిరిగి చూసి, గురుజీ త్వరగా రండి కాకలు వేస్తున్నారు. గురువు ఏమొస్తాడు వెనక్కి, ఓ శిష్య బృందమా ఈ కథ వినండి అన్నాడు పరమహంస. శ్రద్ధ, రామనామంలో ఉండే గొప్పతనాల గురించి ఉపన్యాసం చెప్పవచ్చు, ప్రవచనం చేయవచ్చు, మధురాధిమధురంగా దానిని వ్యాకరణయుక్తం విభజించి వర్ణన చేసి చెప్పవచ్చు. కానీ ఆ శ్రద్ధ, పూర్ణ విశ్వాసం లేకపోతే అది పనిచేసేది లేదు. ఇంతటి పాండిత్యం లేకపోయినప్పటికీ ఆ బాలికల యందు ఉన్నది ఈత చెప్పినటువంటి పూర్ణ విశ్వాసం ఉందంతే. ఆ పూర్ణ విశ్వాసమే కారణం చేత ఆ గంగను దాటి చెరచెరా నడిచిపోయి వెళ్ళిపోయారయ్యా అంటూ రామకృష్ణ పరమహంస చెబుతున్నాడు. ఇక్కడ నిత్య జీవితంలో మనం జరిగేది ఇది. ఎన్నో కర్మకాండాలు చేస్తూనే ఉంటాం మనం, ఎన్నో పూజలు, 1,00,000 బిల్వంతో అర్చన చేస్తూ ఉంటాం, 1,00,000 మందారాలతో అర్చన చేస్తూ ఉంటాం, మరియు 1,00,000 తామర పువ్వులతో అర్చన చేస్తూ ఉంటాం. మనం కర్మ మంచిదే కావచ్చు, కానీ అది మహాఫలాన్ని ఇవ్వాలంటే ఏం కావాలయ్యా? శ్రద్ధయా పరయోపేత, పూర్ణమైన విశ్వాసంతో ఏకాగ్రమైన చిత్తవృత్తి ఎట్లా వస్తున్నది? మయ్యావేశ్యమునక అన్నాడు భగవంతుడు. మయ్యావేశ్యమునో ఏమాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः కే యోగవిత్తమా అని ప్రశ్న వేశావు కదా నువ్వు. ఎవడయ్యా యోగవిత్తముడు అన్నావు? సగుణారాధకుడా లేక నిర్గుణారాధకుడా అని యొక్క భావం, అసలు భక్తి అనేది ఒకటి ఉంటే సగుణము నిర్గుణము తరువాత చూద్దాం అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో భక్తి యొక్క 3 పవిత్ర లక్షణాలను దానం చేశాడు. ఒక్కసారి సమీక్ష చేసి ముగిద్దాం మనం.